కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ యొక్క సాయంకాలం వేళ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, మనము ఈ సాయంకాలం వేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినము మనము యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. యోవేలు గ్రంథాన్ని గురించి చరిత్ర అంతగా లేదు కానీ, చరిత్ర గురించిన విషయాలు అంతగా లేవు కానీ, ప్రధానంగా కనిపించే విషయాలు యెహోవా దినము అనేటువంటిది సంభవించబోతుంది. ఆ యెహోవా దినం అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దానికి ప్రారంభ ఒక విషయాన్ని మాత్రం చెప్పాడనమాట. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని చెప్తూ వచ్చాడు. ఇది ఆ తినివేసి ఉన్నవి అని చెప్పేటువంటిది ఒక ప్రారంభ విషయం మాత్రమే. అంటే యెహోవా దినం అనేటువంటిది రాకముందు, యెహోవా దినము అనేటువంటిది సంభవించటానికి ముందు ఏం జరుగుతుంది అనే విషయాలు, కొన్ని విషయాలు ప్రవక్త ద్వారా మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడం జరిగిందనమాట. అవి మాత్రమే మనం దీంట్లో చూడగలుగుతాం. యోవేలు ఎక్కడ పుట్టాడు, ఆయన యొక్క జీవిత విషయాలు, తల్లిదండ్రులు అన్ని డీటెయిల్స్ లేవు కానీ తండ్రి పేరు మాత్రమే మనకు అక్కడ ఉంది. కాబట్టి యోవేలు పెతుయేలు కుమారుడైన యోవేలు అంతవరకే మనకి తెలుస్తుంది. కానీ కొంతమంది చరిత్రకారులు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్పేటువంటి విషయాలు మనం గమనించవచ్చు. హెర్మెనాటిక్స్ అనేటువంటి ఒక విధానం ఉంది. ఆ హెర్మెనాటిక్స్ అనేటువంటి వాటి ద్వారా భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో జరిగినటువంటి విషయాలు, వాటన్నిటినీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటో తెలుసుకునేటువంటి ఒక విధానం అన్నమాట. ఆయన మరి తూర్పు రాజ్యంలో ఆయన జీవించాడనమాట. యూదా రాజ్యంలోని తూర్పు రాజ్యం అని ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో ఆయన జీవించాడనమాట. ఎక్కువ పరిచర్య చేసినటువంటి భాగం, ప్రవచించినటువంటి వాక్యాలు ఎక్కువగా ఎక్కడ ప్రవచించాడు అంటే యెరూషలేము, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుని యొక్క దేవాలయం దగ్గర ఎక్కువ మరి ఆ మాటలన్నీ కూడా చెప్తూ వచ్చాడనమాట. ప్రియులరా, మనము ఇక్కడ చూసినప్పుడు ప్రప్రదంగా అసలు ఏం చెప్పాడు యోవేలు, దేని గురించి చెప్పాడు అంటే జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్పాడు అనమాట. జరిగిన సంగతి 2వ వచనంలో, ఈలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి అని ఒక సంగతి గురించి చెప్పాడు. ఆ సంగతిని గురించినటువంటి విషయాన్ని మనం ఈ సాయంకాలం వేళ చూడబోతా ఉన్నాం. ప్రియులరా, ఆ సంగతి ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చాడనమాట. సరే, మరికొన్ని విషయాలుగా మనం చూస్తే ఏ కాలంలో మరి ఈ యొక్క యోవేలు జీవించాడు అనేటువంటి విషయాలు మనకు బైబిల్లో అంత క్లియర్గా లేవు కానీ, యోవాషు అనేటువంటి రాజు ఉన్నాడు కదా, యోవాషు అనేటువంటి రాజు కాలంలో ఎక్కువ అన్నమాట. అంటే 835వ సంవత్సరం నుంచి 796వ సంవత్సరం, క్రీస్తుకు పూర్వం 835వ సంవత్సరం నుంచి 796వ సంవత్సరాల మధ్యలో ఆయన మరి జీవించాడని మనం చెప్పవచ్చు అన్నమాట. ఎందుకని మనం చెప్పగలుగుతాము అంటే 2వ రాజులు 11వ అధ్యాయం అంతట్లో కూడా అతల్య అనేటువంటి రాణి పరిపాలించినటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు, ఆ పరిస్థితుల్లో జరిగినటువంటి ఆ అతల్య అనేటువంటి రాణి ఆవిడ పరిపాలించేటువంటి కాలంలో ఏ విషయాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఆలోచించినప్పుడు ఈ యోవేలు చెప్పినటువంటి ప్రవచన వాక్యాలకి అక్కడ జరిగినటువంటి పరిస్థితులకి కొద్దిగా కనెక్ట్ అవుతుంది అన్నమాట, సింక్ అవుతుంది. ఆమె బళ్ళు ఆఫ్ చేసినటువంటి విషయాలు, నైవేద్యం అనేటువంటిది దేవుని సన్నిధికి తీసుకురానియకుండా ఉండేటువంటి విషయాలు, ఈ పరిస్థితులన్నీ కూడా జరిగినాయి అన్నమాట.
తర్వాత మనం ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు అసలు యోవేలుని దేవుడు ఎందుకు పిలిచాడు? యోనాని దేవుడు ఎందుకు పిలిచాడు? యోనా గురించి ఏంటి దేవునికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి అంటే, నినివే ప్రజల కోసం. యోనా నినివే పట్టణస్థుల కొరకు, నినివే పట్టణస్థుల యొక్క దోషం అనేటువంటిది ఎక్కువైపోయింది కనుక ఆ పట్టణస్థుల యొక్క దోషం నుంచి విడిపించడానికి, దేవుని యొక్క కార్యం జరిగించడానికి, వాళ్ళకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక కార్యం అనేటువంటిది యోనా ద్వారా జరగటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం కనుక అది జరగటం కోసం యోనా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, యోవేలుకు కూడా దేవుడు ఒక పిలుపు, దేవుని యొక్క పిలుపు ఏంటి, పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు పిలిచాడు అనేటువంటిది మనం చూస్తే అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. నేను ముందే చదివాను కదా, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇది అక్కడ జరిగినటువంటి ఒక నాశనం, అక్కడ జరిగినటువంటి మరి ఒక తెగులు అనొచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి విషయము ఆ విధంగా ఉందన్నమాట. అయితే ఇది ఏదో ఒక చెట్టుకో ఒక కొమ్మకో జరిగితే అది పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి విషయం కాదు. కానీ ఇశ్రాయేలు దేశం మొత్తం, యెరూషలేము పట్టణం మొత్తం, ఆ దేవాలయం మొత్తం అంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు దేవుడే ఏదో చేస్తున్నాడు అనేటువంటి విషయం కొట్టొచ్చేటట్టు తెలుస్తూ ఉంది. ఆ కాలంలో, ఆ సమయంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే 5వ వచనంలో మనం చూస్తే, మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానము చేయవార్లారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. ప్రియులరా, ఇక్కడ మనం చదివినటువంటి మాటలో వాళ్ళు మత్తుగా ఉన్నారంట. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానం చేయవార్ల రోదనం చేయుడి. కన్నీరు విడుడి, రోదన చేయుడి, ఇది మరి యోవేలు ప్రారంభించినటువంటి మాట, వాళ్ళతోటి చెప్తున్నటువంటి మాట. ఇంకా ఏమంటున్నారండి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. మరి క్రొత్త ద్రాక్షరసం రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రాలేదంటే, వంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని కూడా చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు క్రొత్త ద్రాక్షరసం ఎందుకు రాలేదు అంటే, ఆ తెగులు అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి పంటల మీద అంతగా మరి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. ముందేమన్నాడంటే మత్తులారా అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, మనం చదువుదాం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకు వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్ములు తెలుపాయను. ఈ విధంగా అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు, నాశనాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమైందంట, 10వ వచనం చూస్తే, పొలము పాడైపోయాను, భూమి అంగలాచుతున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను. తైల వృక్షం వల్ల ఉపయోగాలు ఏంటంటే, తైలము ద్వారా మందులు తయారవుతాయి. కాబట్టి దేశంలో మందులు అనేటువంటివి కూడా లేవు, మందులు అనేటువంటివి కూడా మొత్తం పోయినాయి అన్నమాట. ఆ భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించను, పొలము పాడైపోయాను. ఇలా ఉంటే దేశ నివాసులకి ఎంత గండి కొట్టినట్టు, ఎంత తెగులు వచ్చినట్టు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది చెప్పండి? ఒకవేళ మనకే కనుక మన దేశంలో పంటలు అనేటువంటివి లేకపోతే, గ్రాసం అనేటువంటిది రాకపోతే, మనం ఆహారం కొనుక్కోవటానికి మరి ఏవి కూడా లేవు అంటే ఆటోమేటిక్గా ఖర్చులు బాగా పెరుగుతాయి, రేట్లు బాగా పెరుగుతాయి. మొన్న ఉల్లిపాయల ధర ఎంతగా పెరిగిందో మనం చూస్తూ వచ్చాం, టమాటో ధర ఎంతగా పెరుగుతుందో చూస్తూ వచ్చాం. ఇవే కాకుండా ఇంకా నిత్యావసర వస్తువులను గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటే
భారీ ఎత్తున మరి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే అక్కడ పంట చేతికి పుష్కలంగా రావట్లేదు కనుక. ఎందుకు రావట్లేదు? పంట చేతికి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు దేశం మీద మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా జరగటం వలన 9వ వచనంలో నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. ప్రియులరా, మనం ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ మొదటి అధ్యాయంలో ఆ దేశంలో, ఆ తర్వాత యెరూషలేము పట్టణంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత తీవ్రంగా మారిపోయినాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనం ఏమి తెలుసుకోవాలి అంటే ఇది దేవుడు చేసినటువంటి కార్యము, ఇది దేవుని ద్వారానే జరిగింది. ఈ యొక్క మరి గొంగళ పురుగులను, మిడతలను, పసర పురుగులను దేశం మీదకి పంపించింది ఎవరంటే దేవుడే. ఆ కింద మనం చూసినటువంటి విషయాన్ని మనం చూస్తే లెక్కలేని 6వ వచనం, బలమైన జనాంగము నా దేశం మీదకు వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. చూడటానికి పేర్లు ఎలా ఉన్నాయి? గొంగళి పురుగు, మిడత, పసర పురుగు. ఈ చూడటానికి ఎలా ఉంటాయి? మనిషి చేతిలో ఊరకనే చంపగలిగేటువంటి స్థితి, అంతే కదా. వీటిని మనిషి ఏం చేయగలుగుతాడు? ఊరకే చంపవచ్చు వాటిని. కానీ అవి ఒక చెట్టు మీద 2 చెట్ల మీద వస్తే వాటి మీద పురుగుల మందు కొట్టో ఏదో ఒకటి చేసేయచ్చు. కానీ దేశం మొత్తం మీద వస్తే మనిషి వాటిని కంట్రోల్ చేయలేడు. ఒకవేళ కంట్రోల్ చేద్దామే అనుకుంటే వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందంట? అవి చూడటానికి ఎలా ఉన్నాయి చూడండి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. జనాంగము అనగానే మనుషులు అని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. జనాంగము అనే దానికి ఇంకొన్ని అర్థాలు ఏమున్నాయంటే ఒకే పని చేసేటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఒక టీం అన్నమాట. ఒక టీం అని చెప్పడానికి జనాంగము అని చెప్పడానికి ఉంటుంది. ఓకేనా? వాళ్ళు జనాంగం అంటే ఒకే పని చేసేటువంటి వాళ్ళని జనాంగము అని అంటారు. ఇక్కడ ఆ జనాంగము అనేటువంటి మాటలో లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. సింహపు కోరల వంటి పళ్ళ మధ్యలో మనం చేయి పెట్టగలవా? తర్వాత వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు యోవేలు ద్వారా తన ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. మంచిది. ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఈ యొక్క మాటల వెనుక అసలు ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు ఈ గ్రంథం ద్వారా అనే విషయాన్ని మనం చూస్తే ఆ దేశం కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు, యెరూషలేము పట్టణస్థుల కొరకు మరి అక్కడ జరుగుతున్నటువంటి యొక్క మరి తెగులు లేకపోతే ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే మరి ఆ యోవేలును రేపినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. యోవేలు ఆ ప్రజలందరూ కూడా మరి వాళ్ళు మారు మనసు పొందాలని, వాళ్ళు తమ యొక్క మూర్ఖత్వం నుంచి, ఇంకా కరెక్ట్గా వాక్యంలో రాసినటువంటి మాట అయితే ఏమన్నాడు చెప్పండి? వాళ్ళని మత్తులారా అన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మత్తుతో ఉన్నారు, ఒక మత్తులో ఉన్నారు. ఆ మత్తు ఏం చేసిందంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి తెగులు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అరే పంటలు రావట్లేదు, పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, ధాన్యం రావట్లేదు, పొలాలన్నీ కూడా పాడైపోయినాయి, భూమి అందలాచుతున్నది, ధాన్యం నశించిపోయింది, క్రొత్త ద్రాక్ష రసము లేకపోయింది. ఇదంతా కాకుండా యెహోవా మందిరములోనికి నైవేద్యమును పానార్పణమును కూడా రావటం ఆగిపోయింది. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి ధూపం వేయటానికి, ఆయనకి దేవుని నామాన్ని మహింపరచడానికి, గణపరచడానికి యాజకులు ఏం చేయాల్సిన్నారు? అనుదినము దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ధూపము వేస్తూ, బలులు అర్పిస్తూ ఉంటారు దేవాలయంలో. కాబట్టి ఇలా జరగాల్సినటువంటి చోట ఏమైందంటే యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయినాయి. నైవేద్యము, పానార్పణం రావట్లేదు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు.
దేవుని సన్నిధిలో మరి పరిచర్య చేసేటువంటి యాజకులు మరి వాళ్ళు అంగలార్చుతున్నారు. మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. పానార్పణము నైవేద్యం అనేటువంటిది రాలేదు కనుక కార్యక్రమాలు ఏమైపోయినాయండి? నిలిచిపోయినాయి. దేవుని యొక్క సన్నిధిలో జరగాల్సినటువంటి పనులు జరగట్లా, ఆగిపోయింది, నిలిచిపోయింది అనమాట. ఇలా నిలిచిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని మరలా రీస్టోర్ చేయటానికి, వాళ్ళు తిరిగి మారు మనసు పొందటానికి, చెదిరిపోయినటువంటి నలిగిపోయినటువంటి స్థితిగతులు, తప్పిపోయినటువంటి స్థితి నుంచి తిరిగి వాళ్ళని మరలా వెనక్కి తీసుకురావడానికి మరి ఏ విధంగా దేవుడు తన యొక్క ప్రజలను వెనక్కి తీసుకొని రావాలనుకుంటున్నాడో ఆ విషయాలు తెలియజేయడానికి యోవేలుని మరి దేవుడు తీసుకొచ్చినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క కార్యాలు దేవాలయంలో, ఇక్కడ యెహోవా మందిరంలో జరగాల్సినటువంటి నైవేద్యాలు, పానార్పణాలు జరగాల్సినటువంటి వాటిగా ఉంటే అవి జరగకుండా ఆగిపోతే, అరే దేవుని సన్నిధికి రావాల్సినటువంటి నైవేద్యము, పానార్పణము జరగకుండా ఆగిపోయింది కదా అని వాళ్ళు ఏమాత్రం బాధపడట్లా. ఎందుకని వాళ్ళు బాధపడట్లేదు? వాళ్ళు ఒక మత్తులో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఒక మత్తులో ఉన్నారు. ప్రార్థన జరగట్లేదంట, ఆరాధన జరగట్లేదంట. అంటే వాళ్ళు పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. అవునా? అయితే ఏంది? అయితే నాకేంది? ప్రార్థన జరగట్లేదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క మత్తు మేల్కొని కన్నీళ్లు విడిచేటువంటి పరిస్థితి, మరి రోదన చేసేటువంటి పరిస్థితి, అవి వాళ్ళు చేయట్లేదు. ఏం చేయట్లేదు వాళ్ళు చెప్పండి? కన్నీరు విడవలేకపోతున్నారు, తర్వాత కన్నీరు విడవట్లేదు, తర్వాత రోదన చేయలేకపోతున్నారు. ఇలాంటి స్థితిగతులు అక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క మరి దేవుని యొక్క నామాన్ని వాళ్ళు గౌరవించలేదు కనుక, అగౌరవపరుస్తూ ఉన్నారు కనుక దేవుడు వాళ్ళ మీదకి ఈ యొక్క స్థితిని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మరి దేశం ఇలాంటి నాశనానికి, మరి ఇలాంటి పరిస్థితులకు జరిగినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఆరాధించాలి. కానీ దేవుని నామాన్ని వాళ్ళు ఆరాధించట్లేదు అనమాట. 13వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనం. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. తర్వాత ఏమంటున్నాడు? నైవేద్యమును పానార్పణమును మేము దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. దేవుని కార్యాలు జరగట్లా, దేవుని యొక్క పనులు ఆగిపోయినాయి అన్నమాట. అప్పుడు ఏమంటున్నాడంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలు దేశంలోనికి జనులందరినీ, పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ప్రళయం వల్లనే సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చాను. ఈ విధంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ప్రియులరా, మనము చూస్తూ ఉన్నాము, ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఉపవాస దినం చాటించాలా, వ్రత దినము ఏర్పరచాలా, యెహోవాను బతిమాలుకొనుటకై వాళ్ళందరూ దిగి రావాలా, ప్రజలందరూ రావాలి, వచ్చి కూర్చొని దేవుని నామాన్ని మరి దేవుణ్ణి అడగాల, ప్రభా ఈ పరిస్థితి ఏంటి ఇలా వచ్చింది అని చెప్తా ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ యొక్క వస్త్రాలు అంటే సాధారణంగా ఈ యొక్క ఇశ్రాయేలీలు, యూదులు, తర్వాత యెరూషలేములో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ముందు చేసే పని ఏంటంటే, ముందు ఉన్నటువంటి బట్టలు చింపుకొని ఆ బట్టలు పక్కన పారేసి గోనెపట్ట ధరించుకొని బూడిద పోసుకొని ఆడ కూర్చొని, అయా దేవా ఏందయ్యా నాకు ఈ పరిస్థితి అని అంగలారుస్తూ ఉంటారు. మనం ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై చేసినటువంటి ప్రార్థనలు, ఆయన ఆ యొక్క కోట దగ్గర కూర్చొని చేసినటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం, చూసారా? ఆ విధంగా మరి బూడిద పోసుకొని చేసేటువంటిది కేవలం వస్త్రాలు చింపుకునేటువంటి వాళ్ళగానే ఉంటున్నారు. కానీ హృదయాన్ని చింపుకొని ఆరాధించేటువంటి వాళ్ళు, హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపడేటువంటి వాళ్ళుగా లేరు అనేది మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుడు తన యొక్క మరి తీర్పును ప్రకటించాలని అనుకున్నాడు. ఏంటో చెప్పండి? మొదటిది ఏంటంటే ఆయన యొక్క తీర్పు.
గొంగళి పురుగులు విడిచిన దాన్ని పసర పురుగులు మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు ఏ విధంగా అయితే తింటున్నాయో అవి ఎదురుగా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు దేవుని యొక్క తీర్పును తెలియజేస్తా ఉన్నాయి అన్నమాట. దేవుని యొక్క తీర్పు ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. రావాల్సినటువంటి గోధుమలు రావట్లేదు, రావాల్సినటువంటి ద్రాక్షరసం పంట ఇంటికి రావట్లేదు. ఆ పరిస్థితులన్నీ వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అదే నష్టంలో లేకపోతే అదే కష్టంలో వాళ్ళు ఏమాత్రం ఏమి ఎరగనటువంటి వాళ్ళలాగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మత్తులారా, ఏమన్నాడు? మత్తులారా మీరు మేల్కొని కన్నీరు విడువడి, ద్రాక్షరసం పానం చేయవర్ల రోదనము చేయుడి అంటున్నాడు. జరుగుతున్నటువంటి నష్టాలు, జరుగుతున్నటువంటి కష్టాలు, మన యొక్క జీవితంలో మనం ఎంతగానో కొన్ని విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటే కూడా అవేవి జరగట్లేదు, అవేవి నెరవేరట్లేదంటే మనం మత్తులో ఉన్నామని గ్రహించాలి. ఏం మత్తది? దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చేస్తాడులే, దేవుడికి తెలీదా? ఇక్కడ జరుగుతున్న విషయాలు దేవుడికి తెలీదా? నా జీవితంలో జరుగుతున్న దేవుడికి తెలీదా? నేను మళ్ళీ చెప్పాలా? ఇది మత్తు. దీని నుంచి విడుదల పొంది మనము కూర్చొని అంగలార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క మనసు తిప్పుకొనడని ఎవరన్నారు అని అంటా ఉన్నాడు. సరే, అసలు వీళ్ళ మీదకి ఈ విధంగా అంటే ఈ యోవేలు గ్రంథంలో మనం చూసినటువంటి విధంగా ఆ ప్రజలు ఏం తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీదకి ఇది వచ్చింది? 1, 2, 4 నుంచి మనం చూస్తే ముందు జరిగినటువంటి విషయాలు మీ బిడ్డలకు చెప్పండి, మీ బిడ్డలు రాబోయేటువంటి ఆ తరం వాళ్ళకి చెప్తారు. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని తర్వాత వచ్చేటువంటి మీ తరాల వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే ఇలాంటిది ఇంత ముందు ఎప్పుడు జరగలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయంగా వాళ్ళు వెనకబడిపోయారనమాట. ఆత్మీయ స్థితిలో యాక్టివ్గా లేరు. దేవుని యొక్క పనులు కార్యాలు అంటే వాళ్ళకి ఏమాత్రం లెక్కలేనటువంటి వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉన్నారని తెలుసుకుంటా ఉన్నాం. 1:5 మనం ఏం చూసామంటే వాళ్ళు మత్తుతోటి ఉన్నారు. మత్తు అనగానే మీరు ఏదో మందు తాగితే వచ్చే మత్తు అని అనుకోబాకండి. మందు తాగితే ఆల్కహాల్ సేవిస్తే వచ్చే మత్తు గురించి కానీ నేను చెప్తుంది. ఏ మత్తు గురించి చెప్తున్నానంటే అక్కడ నష్టం జరుగుతున్నా కానీ నువ్వు చూస్తూనే ఉంటున్నావు, కానీ దాని గురించి నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోవటం అనేటువంటి ఒక మత్తు. అంటే మత్తుని అనేటువంటిది ఇక్కడ మత్తు అనేది ఉదాహరణగా ఎందుకు తీసుకున్నాడు అంటే ఒక మత్తుతో ఉన్నటువంటి వ్యక్తికి, చలనం లేనటువంటి ఒక వ్యక్తికి, స్పృహలో లేనటువంటి ఒక వ్యక్తి ఎదురుగా మనం ఎంత మాట్లాడినా వాళ్ళకి ఏం అర్థం కాదు కదా. ఆ స్పృహలోకి వాళ్ళు వచ్చిందాక వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా స్పృహ కోల్పోయినటువంటి వాళ్ళగా, మత్తులో ఉండేటువంటి వారిగా ఉన్నాము. దేవుడు ఆయన ఒక ఉగ్రత అనేటువంటిది మన మీద ఉంది, ఉగ్రత అనేటువంటిది మీదకి వస్తూ ఉంది. ఆ ఉగ్రతను మనం జీవిస్తూ ఉన్నాము అనేటువంటిది మనకు అర్థం కానటువంటి ఒక అంధకారమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని తెలుసుకుంటా ఉన్నాం. ప్రియులారా, తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయనను ఆరాధించటాన్ని, ఆయన యొక్క బలిపీఠానికి ఇవ్వవలసినటువంటి నైవేద్యాన్ని ఇవ్వకుండా వాళ్ళు ఆపేస్తున్నటువంటి వాళ్ళుగా చూస్తున్నాం. అంటే వాళ్ళు దేవుని యొక్క పనిని ఉల్లంఘించారు అని చూస్తూ ఉన్నాం. ఎన్నెన్ని వచనాలంటే 9వ వచనము, ఆ తర్వాత 13వ వచనాన్ని మనం చూద్దాం. 1:13 చూస్తే, యాజకులారా గోనెపట్టు కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం నందు పరిచర్య చేయవారులరా రోదనం చేయండి. నా దేవుని పరిచారకులారా గోనెపట్టు వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. దేవుని మందిరానికి నైవేద్యము పానార్పణం అనేటువంటిది రాకుండా ఆగిపోకూడదు, రాకుండా ఉండకూడదు. దేశంలో పరిస్థితులు ఎలా మారిపోతున్నా దేవుని సన్నిధికి మాత్రం అవి రావాల్సిందే. ఎందుకని రావాలి అంటే ధూపం వేసినప్పుడు, పానార్పణము చేసినప్పుడు, ఆ నైవేద్యం అర్పించి దేవునికి పానార్పణం చేసినప్పుడు దేవుడు దాన్ని ఆగ్రానించి వారి యొక్క పరిస్థితులన్నిటినీ నెరవేర్చేటువంటి వారిగా, మరి అనారోగ్యం రాకుండా, కష్టాలు లేకుండా ఆయన ఎప్పుడు కూడా మనల్ని నడిపించేటువంటి విధానం కొరకు మనం నిత్యము ధూపం వేయవలసినటువంటి వారిగాను, నైవేద్యమును పానార్పణమును చేయవలసినటువంటి వారిగాను ఉంటూ ఉన్నాం. కానీ అక్కడ ఏమైందంటే అది ఆగిపోయింది అన్నమాట. ఏమైంది? ఆగిపోయింది. కాబట్టి ప్రార్థన చేయటం అనేటువంటిది, దేవునికి సమర్పించడం అనేటువంటిది, దేవుని యొక్క కార్యం చేయటం అనేటువంటిది ఆగిపోయింది కనుక దేవుని దగ్గర నుంచి కూడా ఏమి పొందుకోవటానికి లేదన్నమాట. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే టీవీ
టీవీలో ఛానల్స్ నీకు రావాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ పైన ఏం చేసావంటే డిష్ కప్ పెట్టావు. డిష్ కప్ ఇంతకుముందు బాగా వచ్చింది, దాంట్లో సిగ్నల్ బాగా వచ్చి నీకు ఛానల్స్ అన్నీ ఆపరేట్ అవుతున్నాయి. కానీ నువ్వు కొంతకాలంగా సబ్స్క్రిప్షన్ కట్టలేదు. దానికి కట్టాల్సిన మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, అది నువ్వు కట్టడం ఆపేసావు. కట్టడం ఆపేసేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే నీకు కొంత గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆ తర్వాత ఛానల్స్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నువ్వు టీవీ ఆన్ చేసి రిమోట్ కంట్రోల్ తోటి ఆ ఛానల్ ఆపరేట్ చేస్తుంటే ఎదురుగా ఒక మెసేజ్ వస్తుంది. ఏం మెసేజ్ వస్తుంది? రీఛార్జ్ అని మెసేజ్ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? రీఛార్జ్ చేయట్లా. రీఛార్జ్ చేయనప్పుడు ఏమవుతుంది చెప్పండి? సిగ్నల్ అనేది రాదు. అదేవిధంగా నైవేద్యం అర్పించకుండా, పానార్పణం చేయకుండా దేవుని దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన రాదు. దేవుని దగ్గర నుంచి స్పందన ఎప్పుడైతే రాదో ఆటోమేటిక్గా దేశం మీదకి వచ్చేటువంటిది ఏంటంటే తెగులు. దేశం మీదకి నష్టం, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. కొంతమంది చెప్తా ఉంటారు, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా పరిస్థితులన్నీ ఆగిపోయినాయి, నా జీవితం అంతా గందరగోళంగా మారిపోయింది, నేను చర్చికి వెళ్తున్నాను కదా, అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? పానార్పణాలు, నైవేద్యాలు జరుగుతున్నాయా? నీ గురించినటువంటి విషయాలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా? దేవుడు నీ మొర వింటున్నాడా? దేవుడు ఏమని చెప్పాడు వాక్యంలో? ఇచ్చి శోధించండి అన్నాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని మనం ఇచ్చినప్పుడు దేవుడు మన యొక్క స్వరాన్ని వింటాడు, మన యొక్క అభ్యర్థనని, మన యొక్క ప్రార్థన వింటాడు. కానుక ఇవ్వకపోతే, దేవునికి కానుక ఇవ్వకపోతే ఆయన నా ప్రార్థన వినడా అంటే ఇవ్వకపోయినా వింటాడు. కానీ నీ హృదయం ఎలాంటిదో దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. నువ్వు ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా దేవునికి ఇవ్వకుండా బెగపెడుతూ ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? అటు నుంచి బెగపడుతూ ఉంటాడు. అంతే. ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉంటే దేవుడు తప్పకుండా నీ కొరకు గొప్ప కార్యాన్ని చేసి నువ్వు ఇవ్వగలిగేటువంటి స్థితిని దేవుడు నీకు దయచేస్తాడు. ప్రియులరా, ఈ విధంగా అక్కడ నైవేద్యం అనేటువంటిది ఆగిపోయింది, పానార్పణాలు చేయటం అనేటువంటిది ఆగిపోయింది, దేవునికి ధూపం వేయటం, బలులు అర్పించడం అనేటువంటి విషయాలు ఆగిపోయినాయి అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి తప్పు, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరూషలేములో ఉండేటువంటి వారు దేవుని యొక్క మందిరములో పానార్పణాలు ఆగిపోయినాయి అంటే కూడా వాళ్ళు ఏమాత్రం లెక్కలేనటువంటి ఒక మత్తులో ఉన్నారనమాట. ఆ మత్తు ఏం చేసింది? ఒక నష్టాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. ప్రార్థనకు రండమ్మా అని ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు? వస్తాం అంటారు కానీ రారు. అలాగని వాళ్ళు ప్రార్థనకు రాలేనంత బిజీగా ఉన్నారంటే ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని ఆదివారం పూట కదా, ఇంట్లో కూర్చొని తినటం, తిరగటం, అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ ప్రార్థనకు మాత్రం రారు. ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం ఉందని, ఇక్కడ వాక్యం చెప్తున్నారని, వాక్యం వినిపిస్తుందని నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు రానప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇక్కడ ధూపం వేయబడుతుంది, ఇక్కడ పానార్పణాలు జరుగుతున్నాయి, ఇక్కడ నైవేద్యాలు దేవునికి అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. బలులు అంటే ప్రార్థన, ధూపం, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు నీ సొంతగా నువ్వు రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఆడే కూర్చొని ఉండటం వలన దేవుడు ఏం చేయాలి? అరే ఒక మందిరాన్ని పెట్టాను కదరా వీళ్ళ కోసం, ప్రార్థనకి వెళ్ళండి రా బాబు అని చెప్పేసి ఇక్కడ ఒకళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్పిస్తున్నాను కదా, ప్రార్థనకి వెళ్ళకుండా ఉంటారేంటి ఇంట్లో అని చెప్పేసి దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తాడంటే వీటిని పంపిస్తాడు. ఆయన యొక్క సైన్యం. ఏంటి ఆ సైన్యం చెప్పండి? ఏంటి ఆ సైన్యం? వంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవే ఆయన యొక్క సైన్యం. అవి చాలు ఏమైనా చేయగలరు కదా, అవి చాలు ఏమైనా చేయటానికి. అవి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించలేదు. దేవుడు ప్రవక్తని లేపి యోవేలు ద్వారా వాళ్ళకి చెప్తున్నాడు, అరే మీరు ఇలాంటి భ్రష్టత్వంలో ఉన్నారా, మీరు ఇలాంటి నష్టంలో ఉన్నారు,
చూడండి ఇంత నాశనం అనేటువంటి దేశం మీద జరుగుతుంది, మీ నోటికి క్రొత్త ద్రాక్షారసం రావాల్సి ఉంది కానీ అది రావట్లేదు, ఆగిపోయింది. ఇంకా పంటలు చెడిపోయినాయి, ధాన్యం నశించిపోయింది, క్రొత్త ద్రాక్ష రసం లేకపోయింది, తైల వృక్షాలు కూడా వాడిపోయినాయి రా అని చెప్తున్నాడు. ఇన్ని చెప్తా ఉంటే వాళ్ళు గులుకు పలుకు లేకుండా ఉన్నారు. కాబట్టే ఈ పరిస్థితులన్నీ కూడా జరిగినాయి అన్నమాట. ఇంకా ఏం జరిగింది అంటే 12వ వచనంలో, ద్రాక్ష చెట్టు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లని వాడిపోయాను, నరులకు సంతోషం ఏమీ లేకపోయాను. ఎందుకు సంతోషం లేదు? నీ జీవితాన్ని గురించి నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఏందబ్బా నాకు సంతోషం ఎందుకు ఉండట్లేదు? మనసులో శాంతి సమాధానం ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే ఇదిగో పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, నువ్వు మారు మనసు పొందాలి కదా, దేవుని దగ్గరికి రావాలి కదా, ప్రభువా నా యొక్క పరిస్థితులు స్థితిగతులు ఇలా ఉన్నాయి ప్రభువా అని దేవుని వేడుకోవాలి కదా. అలా వేడుకోకపోవటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుదాం. అప్పుడు ఏమంటున్నాడండి, మీరు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. సాధారణంగా మనం ఏం చేస్తామో తెలుసా? మనకు అవసరం ఉంటే వస్తాం, డిఎస్సి పరీక్ష ఉంది కాబట్టి వస్తాం, ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి వస్తాం. ప్రార్థన అప్పుడే ఇంక దేనికి పనికిరాదా? తర్వాత ఇంక పనికిరాదా? అనారోగ్యం వస్తే దేవుని సన్నిధికి వస్తాం, అప్పుడు ముదిరిపోతే దేవుని సన్నిధికి వస్తాం. అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి నీ అవసరానికి వాడుకుంటున్నావు, అంతే. దేవుణ్ణి నీ అవసరానికి వాడుకుంటున్నావు, దేవుని నువ్వు గౌరవించట్లేదు, దేవుని సేవకుని లక్ష్య పెట్టట్లేదు. ఆయనకి దేవునికి అర్పించాల్సినటువంటి బలులను, అంటే ప్రార్థన అనేటువంటి ధూపము, కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి కానుకలు, ఇంకా ఆయన యొక్క మందిరపు పని జరగటానికి కావలసినటువంటి వాటిని అందించట్లేదు, ఇవ్వలేకపోతున్నావు. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చినా కానీ నువ్వేం చేస్తున్నావు? వాటిని నీ సొంతానికి వాడుకుంటున్నావు. దేవుడు అనేటప్పటికి దేవుడికి ఇయ్యాలా అనే ఆలోచనలో నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుడు చూశాడు, బాగా ఆలోచించాడు, వీళ్ళు నా మాట వినేటట్లేరురా, నేను వీళ్ళని ఎంతగా ప్రేమించినా, ఎంతగా దీవించినా, వీళ్ళు ఏదో వాళ్ళ గొప్పతనాన్ని బట్టి మేము ఇదయ్యామని అన్నట్టుగానే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నా నామాన్ని బట్టి నేను వాళ్ళని దీవిస్తే వాళ్ళు దీవించబడ్డారు అన్నటువంటి ఫీలింగ్ కానీ వాళ్ళ మనసులో కూడా లేదు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? నేను నా యొక్క యెహోవా దినం అనేటువంటి దినం రాబోతూ ఉంది, దానికి ముందు చిన్న శాంపిల్ లాగా ఈ విషయాలు చూపించాడన్నమాట. కాబట్టి మనము మనపూర్వకంగా ఆయన యుద్ధకు తిరిగితే దేవుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? కరుణా వాత్సల్యాన్ని చూపుతాడు. 13వ వచనం చూస్తా ఉన్నాము, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. నేను ఎంతకాలం సేవ చేశాను, ఇంతకాలం నేను చర్చికి వచ్చాను, ఇంతకాలం నేను భక్తిగా జీవించాను, ఇంకా చాలే ఈ భక్తి జీవితం, దేవుడు ఇంతకాలం నేను దేవుని యొక్క భక్తిగా జీవిస్తే ఆయన నన్ను ఇంకా తర్వాత చూడకుండా ఉంటాడా అనేటువంటి ఒక మనసు మనం కలిగి ఉండకూడదు. యెహోషాపాతు కూడా ఇదే అనుకున్నాడు. ఆయనకు మొత్తం అంతా సెట్ అయిపోయింది, రాజ్యం సెట్ అయిపోయింది, కావలసినంత డబ్బు, కావలసినంత బంగారం అంత బాగా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పనటువంటి ఒక పని చేశాడు. పోయి ఆహాబు దగ్గరకు పోయి బియ్యం అందటానికి కూర్చున్నాడు. నీకు ఎవరు చెప్పారు? మనసులో ఏమనుకున్నాడు యెహోషాపాతు? మొత్తం నాకు సెట్ అయిపోయింది, ఇంకా నాకు దేవునితో పని ఏంది, నాకు కావలసినంత బంగారం ఉంది, నాకు కొట్ల నిండా ధాన్యం ఉంది, సైన్యం ఉంది, డాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా నాకేం కావాలి? ఇంక నేను వచ్చేది ఏంటి ప్రార్థనకి? ఇంక నేనేం చేయాలి? దేవుడు నాకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, లేకపోతే నేను చేయాల్సిన సేవ బాగానే చేశాను, ఇంక నేనేంటి దేవుని దగ్గరికి పోయేది అనే ఒక చెడ్డ ఆలోచన. ఏం చేశాడండి? పోయి ఆహాబు దగ్గరికి వెళ్ళి బియ్యం అందితే ఆహాబు ప్లాన్ చేశాడు. మనకి రావాల్సిన కొన్ని పురాలు ఉన్నాయి కదా, గుర్తున్నాయా?
రామోత్ గిలాదు అది మనకు రావాల్సింది, అది మన భూభాగమే. కానీ ఫిలిష్తీయుల చేతిలో ఉంది ప్రస్తుతానికి. మనం పోయి యుద్ధం చేసి అది మనం సంపాదించుకున్నాం, ఏమంటావు చెప్పు అని ఆహాబు యెహోషాపాతుని అడిగాడు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, సరే వెళ్దాం, మీ ప్రవక్తలు ఏం చెప్తున్నారు అంటే, ఆయన నియమించుకున్నటువంటి 400 మంది ప్రవక్తలు జయము కలుగును గాక, దేవుడు నీకు అది ఇస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, వీళ్ళు కాదు, ఈ 400 మంది కాదు, యెహోవా ప్రవక్త ఎవరన్నా ఉన్నాడా అంటే, అప్పుడు ఆహాబు అన్నాడు, అయ్యా ఒకడు ఉన్నాడు, మీకాయా అని ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు నా గురించి నెగిటివ్గానే చెప్తాడు, ఒక్కసారి కూడా మంచి విషయం చెప్పడు అంటే. అయినా పర్లేదు, పిలిపించుకుని రమ్మంటే ఆ మేకయ్యాన్ని తీసుకొచ్చేటప్పుడు దారిలో చెప్పాడు, అయ్యా అందరూ 400 మంది జయం కలుగును గాక జయం వస్తుందని చెప్తున్నారు, నువ్వు కూడా ఒక మాట అటు చెప్పు అని చెప్పి దారిలో ఒకటి చెప్పాడు. అప్పుడు ఆ మేకయ్య అన్నాడు, దేవుడు నాకు చెప్పిందని నేను చెప్తాను, కానీ నేను ఏదంటే చెప్పనని చెప్పి. అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే, యుద్ధం జరుగుతూ ఉండగానే అక్కడ వాళ్ళు తీవ్రంగా లాస్ అవుతారనమాట. ఒకడు యెహోషాపాతుని చంపబోయినప్పుడు చూసి, అరే యెహోషాపాతు ఆహాబు కాదని వదిలేస్తారు. ఆ విధంగా త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంటాడు. ప్రియులరా, మన భక్తి జీవితం అనేటువంటిది జీవిత కాలము ఉండాలి. అయిపోయింది, ఇంతకాలం నేను భక్తిగా జీవించాను కదా అని నువ్వు ఇప్పుడు పాపం చేస్తూ ఉంటే కూడా దేవుడు చూసి, సర్లేరా ఇంతకాలం నాకు సేవ చేశాడు కదా, సరే ఫోన్లే వదిలేద్దాంలే అని అనుకోడు దేవుడు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులరా, నేను చెప్పినటువంటి యెహోషాపాతు స్టోరీ లేకపోతే యెహోషాపాతు లేఖన భాగాలను అనుసరించినటువంటి వివరణ ఈ యొక్క యోవేలు ప్రవక్త చెప్తున్నటువంటి విషయాలతో పోల్చినప్పుడు వాళ్ళు ఒక మత్తులో ఉన్నారన్నమాట. వాళ్ళందరూ ఒక గుడ్డి నిద్రలో, లేకపోతే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక బలహీనతలో వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిలోనే వాళ్ళు ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి, అరే వీళ్ళు నా మాట వినట్లేదు కాబట్టి వీళ్ళు కొద్దిగా నేను ఇలాంటి పరిస్థితులు తయారు చేస్తానని ఆ పరిస్థితులను తీసుకొచ్చాడనమాట. 2:25 చూడండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా ఇస్తును. కాబట్టి దేవుని యొక్క మహా సైన్యం అండి. ఏంటి చెప్పండి, ఏంటి? మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహా సైన్యం. దేవుని యొక్క మహా సైన్యం ఇవి. వాటిని తట్టుకునేదానికి ఎవరి వల్ల కాదు. 1000 మంది గొలియాతులు ఎదురుగా నిలబడినా కానీ ఆ పసర పురుగు ముందు ఏమీ చేయలేరు వాళ్ళు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు గనక వెనక్కి తిరిగితే, మీరు గనక మీ హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపడి మీరు ఇప్పుడైనా కానీ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖిస్తే దేవుడు తప్పకుండా మీ ఎడ్ల కరుణా వాత్సల్యత చూపేటువంటి వానిగా ఉన్నారని చెప్తూ ఉన్నాను. మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కానీ అవి నిజంగా ఎంతవరకు ఉపవాస ప్రార్థనలో మీ మనసులకే తెలియాలి. మనం చేసే ఉపవాసం అనేటువంటిది నిజంగా దేవుని అంటే దేవుని యొక్క ఆత్మను స్పృశింపజేసేదిగా ఉందా లేదా అని ఆలోచిస్తే చాలా వరకు మన యొక్క ఉపవాస ప్రార్థనలో నామకే వస్తాయి అన్నమాట. బయటికి ఉపవాసమే కానీ మనం ఫుల్గానే తినొస్తాం. మనం ఏమి హృదయాన్ని జింపుకునే పరిస్థితులు ఏమి లేవు. హృదయాన్ని జింపుకునే స్థితిలో మనం లేవు కాబట్టి మన పరిస్థితులన్నీ ఆగిపోయింది, అక్కడక్కడ ఆగిపోయినాయి అన్నమాట. ఏదో జరుగుతుంది కానీ ఈ గొప్ప కార్యాలు అయితే మనం చూడలేకపోతూ ఉన్నాం అన్నమాట. చివరిగా మరి దేవుని యొక్క దినము, ఆ మహాదినం అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఒక మాట మనం చదువుదాం. 2:1 ఉంది, సియోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా నుండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకుముందు అటువి పుట్టలేదు, ఇక మీద తరములకు అటువి పుట్టవు. అంటే ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ గొంగళి పురుగులు ఇవన్నీ నా మహాసైన్యం అన్నాడే,
ఇది శాంపిల్ మాత్రమే, ప్రారంభం మాత్రమే. కానీ యెహోవా మహాదినం అనేటువంటిది అది ఇంకా భయంకరమైనటువంటిది. దాన్ని మనుషులు ఎవరు కూడా తట్టుకోలేరు, చూడలేరు. వాటిని చూస్తూ వాటి నుంచి ముందుకి, అంటే వాటిని తప్పించుకోగలము అనేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యము నాడు యోవేలుకి, నేడు మనకి ఇద్దరికి కూడా మరి రెట్టింపు చేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూస్తే, అక్కడ అంత్యదినములలో 28, 29 వచనాలు మనం చూసినప్పుడు, నేను పంపిన 25వ వచనం చివరి నుంచి చదువుతున్నాను. నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలైతును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడని నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందక ఇందురు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరించదను. కాబట్టి దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరిస్తాడు ఎప్పుడు? మనకు సమృద్ధి కలిగిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, మనకు సమృద్ధి కలిగిన తర్వాత దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఇన్కంప్లీట్గా, అంటే పరిపూర్ణత అనేది లేకుండా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు కలగదు. గుర్తుపెట్టుకోండి, నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పాలి, కానీ కొంత పాపం చేసినటువంటి మనసు నాకు ఉందనుకున్నాను. నా మనసు నేనేదో పాపం చేశానని చెప్తుంది, కానీ నేను వాక్యం చెప్పాలి. ఇప్పుడు నేను అదే పాపంతో వాక్యం నేను చెప్పగలనా అంటే చెప్పవచ్చు. ఏముంది, 4 వచనాలు బాగా చదువుకొని చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. కానీ ఆత్మ నడిపింపు అనేది ఉండదు. అలా కాకుండా, ప్రభా నా పాపాలను క్షమించండి, నాలో ఈ యొక్క దోషం ఉన్నదని నేను గ్రహిస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి అని నేను ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా హృదయాన్ని ఆయన యొక్క ఆత్మతోటి నింపుతాడు. అంటే కంప్లీట్ చేస్తాడు, పరిపూర్ణతను దయచేస్తాడు. ఆ పరిపూర్ణత దయచేసినప్పుడు, ఆత్మచేత నింపబడినప్పుడు, ఆ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, నింపబడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం ద్వారా నలుగురితోటి, ఆయన ఎవరితోటి మాట్లాడాలని అనుకున్నాడో వాళ్ళతోటి మాట్లాడతాడు అనమాట ఆ వాక్యం ద్వారా. కాబట్టి హృదయం నిండినటువంటి వాక్యము, హృదయం నింపుదల లేని వాక్యాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అదే మాట అంటా ఉన్నాడు అనమాట. నా ఆత్మను కుమ్మరిస్తాను అంటే పరిపూర్ణతను దయచేస్తాను. అంతకుముందు మీరు పడినటువంటి బాధలు, అంతకుముందు మీరు దేవుణ్ణి ప్రేమించినట్టు ప్రేమించి అపవాదితోటి కూడా, పాపంతో కూడా మీరు ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో ఆ విషయాలన్నింటినీ మార్చి అంత్యకాలంలో నేను నా యొక్క ఆత్మను మీకు దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, యెహోవా మహాదినం అనేటువంటిది ఇంకా సంభవించలేదు. మనం కూడా ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనం మత్తు అనేటువంటి ఒక స్థితి నుంచి మనం బయటపడాలని చెప్తూ ఉన్నాడు. నువ్వు మత్తులో ఉన్నావా లేదా అనే విషయం నీకు ఎలా తెలుస్తుందంటే, నీ పరిస్థితుల గురించి ఆలోచించు. నీ జీవితంలో జరుగుతున్న విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు, ఇవన్నీ నువ్వు పరిశీలించి చూసినప్పుడు నీకు ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నీకు ఆ విషయం క్లియర్గా అర్థమైనప్పుడు మీరేం అర్థం చేసుకోవాలంటే, నీవు పరిపూర్ణంగా ఉన్నావని తెలుసుకున్నప్పుడు దేవుడి కార్యాలని చూడగలుగుతావు. పరిపూర్ణంగా లేవని తెలుసుకున్నప్పుడు కార్యాలు చూడలేవు. ఆయన యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడి నువ్వు ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆటోమేటిక్గా ఆయన యొక్క సంపూర్ణత, పరిపూర్ణత నీలో ఉందని గమనించాలి. ఈ వాక్యం అంటే యోవేలు తాను చెప్పిన తర్వాత హృదయాన్ని చింపుకొని దేవుని నామాన్ని స్తుతించి తిరిగి మారుమనసు పొందినటువంటి వారిగా వాళ్ళు అయ్యారు. ఆ తర్వాత దేవుడు వారిని క్షమించాడు. మనల్ని కూడా అదే విధంగా క్షమించి ఆశీర్వదించి దీవించును గాక. సమయంలో